అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం జరగాల్సిన గ్రామ సభ రద్దయింది. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వాయిదా పడింది. మత్స్యకారులతో నర్సీపట్నం ఆర్టీఓ రమణ చర్చించారు. దీపావళి తర్వాత గ్రామ సభను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభ నిర్వహణకు కనీసం 24 గంటల ముందు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులు కోరారు. ముందస్తు జాగ్రత్తగా రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో 3000 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం జరగాల్సిన గ్రామ సభ రద్దయింది. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వాయిదా పడింది. అయితే మత్స్యకారులతో నర్సీపట్నం ఆర్టీఓ రమణ చర్చించారు. దీపావళి తర్వాత గ్రామ సభను తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభ నిర్వహణకు కనీసం 24 గంటల ముందైనా సమాచారం ఇవ్వాలంటూ మత్స్యకారులు కోరారు. అయితే ముందస్తు జాగ్రత్తగా రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో 3000 మందికి పైగా పోలీసులు మోహరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బల్క్ డ్రగ్ పార్క్స్ నిర్మాణం కోసం గ్రామస్తులతో జరగాల్సిన ఒక చర్చ, గ్రామ సభ అనేది రద్దయింది. ఎందుకని గ్రామంలో ఎవరు అవైలబుల్గా లేరా? పండగ వలన కారణాలేంటి? రాజయ్యపేటలో ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సినటువంటి కలెక్టర్తో సమావేశం గ్రామ సభకి పూర్తిగా అటు రాజయ్యపేట మత్స్యకారులు అయితే బహిష్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకి కలెక్టర్తో జరగాల్సినటువంటి గ్రామ సభ రద్దయింది. దీంతో పోలీసులు ఇక్కడికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అన్నింటినీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తుతం సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే గ్రామ సభ జరిగే సమయంలో ఈ సభకు వచ్చేటటువంటి మత్స్యకారులు పూర్తి స్థాయిలో ఇంచుమించుగా 10,000 మందికి పైనే గ్రామస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళందరూ తిరిగి అంటే ఆ సభకు పాల్గొనడానికి వచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆయుధాలు కానీ ఇతర వస్తువులు కానీ తీసుకురాకుండా ఉండేలాగా మనం చూస్తున్నాం కదా. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్తో పాటుగా మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేయడానికి ఈరోజు ఉదయం నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళ సామాన్లంతా తీసుకుని ప్రస్తుతం అయితే వచ్చారు. సభ రద్దు అయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ తీసుకుని ప్రస్తుతం వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలకు సంబంధించి ఇంచుమించుగా అటు రాజయ్యపేట సహా రాజయ్యపేట, నక్కపల్లి, ఉపమాక ఇవి కాకుండా మరొక 8 గ్రామాల్లో దాదాపుగా 3,000 మంది పోలీసులకు పైనే ప్రస్తుతం ఎక్కడికక్కడ మోహరించి వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 14వ తేదీన రాజయ్యపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులు మొత్తం అంతా కూడా నేషనల్ హైవేను బంధించినటువంటి నేపథ్యంలో స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్తే కనుక అక్కడ విరమించమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ రావడం, అక్కడ వాళ్ళతో మాట్లాడి మీ గ్రామానికి వచ్చి గ్రామ సభ నిర్వహిస్తానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. హామీ ఇచ్చిన తర్వాత అంటే గడిచినటువంటి 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఈ గ్రామ సభకు రావాల్సినటువంటిది అయితే ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ టెంట్లోనే ఆ గ్రామస్తులందరితో కూడా గ్రామ సభ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ వ్యక్తిగత కారణాల చేత గ్రామ సభకు అటెండ్ కానటువంటి నేపథ్యం అయితే 3 రోజుల క్రితం ఉంది. ఈ రోజు అంటే నిన్న దాదాపుగా 10 గంటలు దాటిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ అదేవిధంగా ఆర్డీఓలు ఈ గ్రామస్తులతో చర్చించారు. గ్రామ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాం, మీరు అందరూ రావాలని. అయితే దాదాపుగా 10,000 మంది వరకు ఉన్నటువంటి మత్స్యకారులు ప్రస్తుతం కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా వివిధ పనుల మీద పొరుగుర్లు వెళ్ళారు. మత్స్యకారులు సముద్రంలో వేటాడడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రస్తుతము ఈ గ్రామ సభలో పాల్గొనడానికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామ సభ రద్దయినా కూడా మోహరించినటువంటి పోలీసు సిబ్బంది ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మనం చూడొచ్చు ఇంచుమించుగా గ్రామ సభ కోసం జరిగినటువంటి ఏర్పాట్లలో మొత్తం ఈ సభ సవ్యంగా జరగడానికి వచ్చినటువంటి పోలీసు సిబ్బంది చివరికి గ్రామ సభ రద్దు అవడంతో ప్రస్తుతం వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్లలోనే సేదతీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే గ్రామ సభకు వచ్చేటటువంటి వాళ్ళు తనిఖీలు చేయడం ఒకటే కాదు, గ్రామ సభలో ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా ఉండేలాగా వాటిని పర్యవేక్షణ మరోపక్క పోలీసులు చేస్తూనే ఇంకో పక్కన సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే వందల మంది పోలీసుల్ని వివిధ గ్రామాల్లో మోహరించడం అనేది గడిచినటువంటి దాదాపుగా
10 రోజుల నుంచి కూడా పోలీసుల్లో కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పండగ సమయాల్లోనూ అదేవిధంగా కంటిన్యూగా ఒకే చోట వందల సంఖ్యలో పోలీసులు డ్యూటీ అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు వచ్చి గ్రామ సభలో పాల్గొని ఆ కలెక్టర్కి తమ సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలన్నింటినీ నమోదు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామ సభ రద్దయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఏర్పాటు చేసినటువంటి టెంట్లలో ప్రస్తుతం పోలీసులు అయితే సేదతీరుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. కాకపోతే ఇప్పటికే మత్స్యకారుల నుంచి తీవ్రమైనటువంటి డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అనేది నిర్మాణం చేపట్టొద్దు, బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల మేము తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే హెటిరో కంపెనీ వల్ల మా కుటుంబాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయి ఇక్కడ నుంచి ఎంతోమంది వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి యువకులు కూడా ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే అటు రాజేపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా తమ ఆందోళన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు జరగాల్సినటువంటి గ్రామ సభకు కలెక్టర్ని రావద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ ప్రస్తుతం గ్రామస్తులతో చర్చించడం, గ్రామస్తులందరూ కూడా మరొక డేట్ ఇవ్వాలని వీళ్ళైతే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 25 తర్వాత అంటే దివాళీ వెళ్ళిన తర్వాత 25వ తారీఖు తర్వాత అయితే ఈ గ్రామ సభ జరిగే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతిరోజు కూడా రోజులైతే గడిచిపోతున్నాయి. మరో పక్కన ఈ నిర్మాణాలు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎమ్మెల్యేగాను రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఎవరితోనూ చర్చలు జరపకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఉద్యమం తీవ్ర స్థాయిలో వెళ్తున్నటువంటిది అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే గ్రామంలోకి రాకపోకల విషయంలో కూడా పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు కార్డులు అడుగుతున్నారని గ్రామస్తులందరూ కూడా నిరసన తెలియజేయడంతో పాటుగా వాళ్ళు వేసుకునే బట్టల మీద టీషర్ట్ల మీద ఆధార్ కార్డు ప్రింట్ చేసుకుని ఒక వినూత్నమైనటువంటి నిరసనతో పాటు ఇదేమో ఐడి కార్డు అని చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది తెలియకపోయినా కూడా పోలీసులకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రస్తుతం అంటే రోజుల తరబడి ఈ బల్క్ డ్రగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి గ్రామాల్లోనే వేచి ఉండాల్సి రావడం మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా చెప్పాలంటే దసరా నుంచి కూడా ఇక్కడే వీళ్ళందరూ తమ ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ ఆందోళన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడికి రావడం గడిచినటువంటి దాదాపుగా 10 రోజులకు పైనే వాళ్ళందరూ విధులు నిర్వహిస్తున్నటువంటిది అయితే. ముఖ్యంగా చూస్తే గ్రామ సభ జరుగుతుందని ముందస్తుగా అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తున్నాము మొత్తం ఏర్పాట్లు అయితే అటు మైక్కి సంబంధించినటువంటివి కానీ అదేవిధంగా చూస్తే వాళ్ళకి మొత్తం సెట్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉండడానికి వినిపించడానికి మొత్తం అన్నింటినీ ఏర్పాట్లు అయితే ఇక్కడ స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీసీ కెమెరాలు ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే సీసీ కెమెరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందా, వాటి నుంచి ఏ విధంగా రక్షణ ఏర్పాటు చేయాలనేది కూడా ఇక్కడైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆర్డీఓ రమణ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించినా కూడా ఎక్కడ అధికార యంత్రాంగం ముందుకి వచ్చినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా ప్రస్తుతం అందుబాటులో లేరనే ఒక సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి సంబంధించి ఏ ఒక్కరూ లేకపోవడంతో తాత్కాలికంగా ఈ యొక్క గ్రామ సభను వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ సభ వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఎవరు ఎక్కడా కూడా అంటే వీళ్ళంతా ఎవరితో మాట్లాడాలి ఏమి తెలియదు కాబట్టి ప్రస్తుతం అధికారులతో గ్రామ సభ నిర్వహించడానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం తిరిగి వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 25వ తేదీన ఉంటుందా, 25వ తేదీ తర్వాత ఈ గ్రామ సభ నిర్వహిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజు. అనకాపల్లి జిల్లా రాజేపేటలో బల్క్ డ్రగ్ పార్కుని అయితే గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు కూడా బహిష్కరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గ్రామ సభను కూడా మత్స్యకారులు బహిష్కరించారు. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో గ్రామ సభ అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది. దీపావళి తర్వాత నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది.